నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 3 రకాల పచ్చళ్ళని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. వీటిల్లో రుచి ఒకటే కాదు, ఆరోగ్యానికి కూడా ఆలోచించి ఈ 3 రెసిపీస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అన్నీ కూడా చాలా చాలా బాగుండే రెసిపీస్. ముందుగా టమాటో వంకాయ రోటి పచ్చడి కోసం ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో ఒక టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 kg వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి యాడ్ చేసుకోండి. అలానే దీంట్లోకి మీ కారాన్ని బట్టి 20 నుంచి 25 పచ్చిమిరపకాయల వరకు కూడా వేసుకుని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వంకాయలు అన్నీ కూడా కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. సగం వరకు మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లోకి మధ్యలోకి ఇలా ఖాళీగా చేసుకుని దాంట్లోకి 1/2 kg టమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ సాల్ట్ ని కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఈ టమాటోస్ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని అలానే ఒక గోలి అంత చింతపండు వేసుకోండి. అప్పుడు టేస్ట్ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. ఒక 5 నిమిషాలకి టమాటోస్ బాగా మెత్తగా మగ్గుంటాయండి. ఇప్పుడు అటు ఇటు బాగా కలిపేసుకుని అన్నీ కూడా ఇంకాస్త మెత్తగా మగ్గేంత వరకు సిమ్లో మాత్రమే పెట్టుకుని మగ్గించుకోండి. ఒక 5 నిమిషాలకి వంకాయలు టమాటోలు చూసారు కదండి, మనం గరిటెతో ఇలా అంటే సింపుల్గా మెత్తగా అయిపోతున్నాయి. అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఒకవేళ రోల్ ఉంటే గనక వేడివేడిగానే మనం దంచేసుకోవచ్చు. వేడిగా ఉండడం వల్ల ఎక్కువ టైం అది పట్టకుండా వెంటనే నలిగిపోతుంది అన్నమాట. అదే మిక్సీలో గనక గ్రైండ్ చేసుకోవాలనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత పల్స్లో మాత్రమే దీన్ని రుబ్బుకోండి. అప్పుడు కచ్చాబచ్చాగా అవుతుంది. మీ దగ్గరున్న రోల్ సైజుని బట్టి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి 1 లేదా 2 బ్యాచ్ల్లో ఇలా మెత్తగా అయ్యేంతవరకు దీన్ని దంచుకోండి. మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దండి, కచ్చాబచ్చాగా ఉంటే సరిపోతుంది. సాల్ట్ అది సరిపోకపోతే చెక్ చేసుకుని ఒకసారి వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా బాగా దంచుకున్న తర్వాత కావాలంటే తాలింపు వేసుకోండి. తాలింపు వేసుకోకపోయినా సరే ఈ పచ్చడి రుచి చాలా చాలా బాగుంటుంది. అంతే, వంకాయ రోటి పచ్చడి రెడీ. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, అలానే ఎముకల బలం కోసం పనిచేసే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అస్థి సంహారక అనే ఒక పదార్థంతో ఈ పచ్చడి చేస్తున్నాను. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. అదేనండి, నల్లేరు కాడలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సంస్కృతంలో దీన్ని అస్థి సంహారక అంటారు. అంటే ఏంటి అంటే బోన్ సెట్టర్, అంటే విరిగిపోయిన ఎముకలు సైతం అతికించగలే శక్తి గాని గుణం గాని దీంట్లో ఉంటాయన్నమాట. ఈ నల్లేరు కాడల్లో ఆయుర్వేదంలో కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా నల్లేరు కాడలను తీసుకుని వాటికున్న ఆకులన్నిటిని కూడా ఇలా తీసేసుకోండి. ఆకులతో మనకి పని ఏముండదు. ఆకులు తీసుకున్న తర్వాత చేతిలోకి కొద్దిగా నూనెను వేసుకుని చేతికి ఎదర భాగం, వెనకాల భాగం, వేళ్ల మధ్యలో అంతా కూడా రుద్దుకోండి. ఇప్పుడు నల్లేరు కాడలు తీసుకుని వాటిల్లోకి పీచులాగా ఉంటుందండి, దాన్ని రిమూవ్ చేయాలి. ఇలా ఒక్కొక్క కాడను తీసుకుని చూపిస్తున్న విధంగా 4 వైపులా కూడా ఈనుల్లాగా ఉంటాయండి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా ఈనులన్నిటిని కూడా తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని నల్లేరు కాడలకు కూడా ఇలా ఈనులు తీసేసుకోండి. ఆ తర్వాత ఇలా ముచ్చుకుల దగ్గర కట్ చేసేసుకుని కొద్దిగా హాఫ్ లోకి కట్ చేసేసుకోండి, వేయించడానికి వీలుగా ఉండేలాగా. ప్రతి రెండిట్ల మధ్యలో ఇలా కొద్దిగా నాట్లా ఉంటుందండి, దాన్ని కంపల్సరీ కట్ చేసేసుకోవాలి. దాంతో మనకి పని లేదు. ఇలా అన్నిటిని కూడా రెడీ చేసుకుని శుభ్రంగా కడిగేసుకుని వీటిని పక్కగా పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని కడుక్కొని పెట్టుకున్న నల్లేరు కాడల ముక్కలన్నిటిని కూడా వేసేసుకుని వీటిని వేయించుకోండి. ఇవి వేయిస్తున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసి వేయిస్తే ఈ నల్లేరు కాడలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మగ్గించుకుంటే నిదానంగా ఇదంతా కూడా మగ్గుతుంది. ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో మరొక 1/2 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని వీటిని దోరగా వేగేంత వరకు వేయించుకోండి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 12 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి.
ఈ ఎండుమిరపకాయలు మీ కారాన్ని బట్టి, మీరు తీసుకున్న నల్లేరు కాడలు బట్టి వేసుకోండి. ఇలా వేగుతున్నప్పుడే దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని మగ్గించుకుంటే చింతపండు మగ్గి మిక్సీ జార్లో బాగా నలుగుతుంది. ఇవన్నీ పూర్తిగా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకుని స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. నువ్వులు ఆ వేడికి వేగిపోతాయి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందు ఈ దినుసులన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోండి. నల్లేరు కాడలైతే వేయొద్దు. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నల్లేరు కాడలను కూడా కలుపుకుని పల్స్ ఇస్తూ మాత్రమే గ్రైండ్ చేసుకోండి. మెత్తని పేస్ట్ లా కాకుండా కచ్చాబచాగా అయ్యేంత వరకు, అవసరమైతే కొద్దిగా వాటర్ని పోసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు తాలింపు వేసుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలిపేసుకుని తింటే నల్లేరు కాడల పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. రుచి కన్నా ముఖ్యంగా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. లంచ్ లో గానీ బ్రేక్ఫాస్ట్ లో గానీ ఒక మంచి పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మూడిట్లని కలిపి ఇలా పచ్చడి తయారు చేసుకోండి. అన్నం అయితే మొత్తం దీంట్లో తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. దీనికోసం స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అలానే 2 టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల కందిపప్పు వేసుకోండి. కందిపప్పు వేయడం వల్ల పచ్చడి రుచి చాలా చాలా బాగుంటుంది. అలానే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పును కూడా వేసుకుని వీటిలన్నిటిని కూడా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. ఇవి ఆల్మోస్ట్ అంటే 90% వరకు కూడా వేగిపోయిన తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్లంతా నువ్వులు కూడా వేసుకుని ఈ నువ్వులు కూడా వేయించుకోండి. నువ్వులు ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇలా లాస్ట్ లో వేస్తే సరిపోతుంది అన్నమాట. 1 నిమిషంలోనే నువ్వులు బాగా వేగిపోతాయండి. పైకి టప్ టప్ అంటూ పేలుతూ ఉంటాయి. ఆ స్టేజ్ లో వీటిని పక్కకు తీసేసుకోండి. ఆయిల్ అలా పాన్ లోనే వదిలేసేయండి. ఆయిల్ ఎక్కువ ఉంటే పర్వాలేదు, బాగా తక్కువ అయితే మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 15 పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడుక్కుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని సగం వరకు కూడా వేయించుకోండి. ఇలా సగం వరకు వేగిన తర్వాత ఈ సైజులో ఉన్న 6 టమాటోలను తీసుకోండి. ఇవి బాగా ఎర్రగా ఉన్నవి తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది. వీటిని కూడా శుభ్రంగా కడుక్కుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఒకసారి ఇదంతా అటు ఇటు కలిసేలాగా బాగా కలిపేసుకుని టమాటోస్ ఫాస్ట్ గా మెత్తగా మగ్గాలి అంటే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుని మగ్గించుకోండి. వీటితో పాటు 1 నిమ్మ చెక్క సైజ్ అంతా చింతపండును కూడా దీంట్లోకి వేసేసుకుని మగ్గించుకోండి. టొమాటోస్ బాగా మెత్తగా మగ్గాలి అండి. అంటే మనం గరిటెతో లైట్ గా వీటిని మ్యాష్ చేస్తే బాగా మెత్తగా అయిపోతే మగ్గిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి చిన్న కట్టతో కొత్తిమీరని తీసుకోండి. దీన్ని కూడా శుభ్రంగా కడుక్కుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. అలానే 2 గుప్పెళ్లంతా పుదీనా ఆకులను కూడా తీసుకోండి. దీన్ని కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని దీంట్లోకి వేసేసుకోండి. ఇదంతా కూడా సిమ్ లో పెట్టుకుని దగ్గరగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోండి. కొత్తిమీర పుదీనాలోంచి కూడా వాటర్ బయటకు వస్తూ ఉంటుందండి. ఆ వాటర్ తో ఇవన్నీ మగ్గితే సరిపోతాయన్నమాట. ఒక 5 నిమిషాలకి చూసారు కదండి ఈ విధంగా నీళ్లు వస్తాయి. ఇవన్నీ కూడా ఇంకిపోయేంత వరకు కూడా వీటిని మగ్గించుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండగా స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. మనం వేయించుకున్న ఆయన్ని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా పప్పులన్నిటిని కూడా వేసుకుని వీటిని కచ్చాబచాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, టమాటో, పచ్చిమిరపకాయలన్నిటిని కూడా వేసుకుని అలానే 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కొద్దిగా నీళ్లను పోసుకుంటూ ఈ విధంగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు చూసుకుని వేసుకోండి. నేనైతే మరొక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలానే దీంట్లోకి తాలింపు వేసుకుంటే ఇంకా రుచి ఎన్హాన్స్ అవుతుంది. సో తప్పకుండా తాలింపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, మినపప్పు వేసుకుని తాలింపు వేసుకున్నాను. మొత్తం అంతా కలుపుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.